ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఆహ్, నిన్న మాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది మీతో పంచుకోవాలని ఆశపడుతూ యొక్క వీడియో చేస్తున్నా. ఏ ఏమంటే అది సార్ మీరు లక్కీ ట్రిప్‌లో మీ ఫ్యామిలీ సెలెక్ట్ అయ్యారు అన్నారు. ఏంటిది అనంటే పెట్రోల్ బంక్‌లో ఆయిల్ కొట్టించుకుంటే ఒకతను కూపన్ ఇచ్చాడు. సరే అని తీసుకున్నా వచ్చేసాం. తర్వాత దాదాపు ఒక 3, 4 రోజులవుతుంది. నిన్న 4 గంటలకు ఫోన్ చేసి వాళ్ళు ఇలాగా మీకు డిప్‌లో లాటరీ వచ్చింది అన్నారు. ఏంటిది అంటే బజాజ్ క్యాపిటల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో మీకు డిప్ ద్వారా ఆహ్, కొన్ని ఫ్యామిలీస్ సెలెక్ట్ చేసాము. 20 ఫ్యామిలీస్‌ని. ఆ 20 ఫ్యామిలీస్‌లో వన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అనంటే రమ్మన్నారు కదా! సరే అని ఇంకా బయలుదేరెళ్ళాము. బయలుదేరెళ్ళేసరికి కొంత టైం అయింది. అలాగే పిల్లలతో కూడా వెళ్ళాం. వాళ్ళు చెప్పారు, "ఏం చేసుంటారు సార్ ఏంటి" అనంటే, "నేను పాస్టర్‌ని. ఆహ్, ఇలాగ సువార్త ప్రకటిస్తూ ఉంటాను" అనన్నా. అనగానే వారికి అర్థమైంది. నేను ఏం పని చేయబోతున్నాను, ఏం చేస్తుంటాను అనేది వాళ్ళకి అర్థమైంది. వారు మాట్లాడడం ప్రారంభించి, "ఇప్పటి వరకు మీరు ఎలాగా గెట్‌నయ్యారు? ఈ పాండమిక్ అలాగే కోవిడ్ సమయంలో మీ ఫ్యామిలీస్ ఎలాగా గెట్టిన్ చేసుకోగలిగారు? కుటుంబాన్ని అలాగా నడిపించుకోగలిగారు?" అని అడిగినప్పుడు నేను వాటిని కొన్ని విషయాలను పంచుకోవడం జరిగింది. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చెప్పాను. ఏమనంటే, "ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. వాటికంటే మీరు శ్రేష్టమైన వారు కాదా" అని బైబిల్ గ్రంథంలో రాసినటువంటి మాటను వారికి చెప్పడం జరిగింది. "అవును సార్ కాదనట్లేదు" అనంది. నేనన్నాను, "అవికే విచారణ లేదు కదా! హ్యాపీగా ఉంటున్నాయి. వాటికంటే ప్రభు మనల్ని శ్రేష్టమైనటువంటి వారినిగా చేశాడు తన పోలికిచ్చి. మరి మనకెందుకు ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉంది? అదేంటి సార్ అలాగంటారు? మీరేం సేవింగ్స్ చేసుకోరా? మీరు ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించరా?" అంటే, "అన్న మనిషి జీవితం ఎంతసేపు అన్న. తనకి అర్థమే అవ్వలేదు. మనిషి జీవితం ఎంత కొద్దిగే. ఆవిరి వంటిది. కన్ను మూస్తే కన్ను తెరుస్తామో ఎంత తెరుస్తామో లేదో లేదు. గాలి పీలిస్తే వదులుతామో లేదో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి మనము ఇటువంటి వాటిని ఆలోచన చేసుకోవాలి" అని చెప్పాను. అలాగే సేవింగ్స్ కూడా చేసుకోవాలి కదా సార్ అంది. అవును. ప్రసంగి గ్రంథంలో కొన్ని మాటలు కూడా చెప్పడం జరిగాయి. "సూర్యుని క్రింద మనిషి పడు ప్రతి ప్రయాస వ్యర్థము" అని ఆయన చెప్పిన మాటలను తనతో పంచుకోవడం జరిగింది. "కాదనట్లేదు కదా సార్" అని అంది. తర్వాత నేను చెప్పాను, మనిషి ఈ ఈ అన్నీ కొత్తవి అని అనుకుంటాడు. కానీ ఏది కొత్తది భూమి క్రింద ఏది లేదు సూర్యుని క్రింద అని చెప్పడం జరిగింది. ఇప్పటికిని పిరమిడ్‌ని డీకోడ్ చేయలేకపోయారు. అది మన జ్ఞానము అని అన్నాను. తను కొంత చెప్తుంది. నేను కూడా చిన్నప్పుడు ఎళ్ళేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ వారి రిస్ట్రిక్షన్స్‌ని బట్టి మా వాళ్ళు పంపించట్లేదు. "పర్లేదు దేవుడు నీతో మాట్లాడాలని పంపించాడు నన్ను" అని చెప్పాను. చెప్పిన తర్వాత తను జాబ్ పర్పస్‌గా కొన్ని మాటలు చెప్తా ఉంది. ఫినాన్స్ కార్పొరేషన్‌లో చేస్తున్న తను కొన్ని విషయాలు చెప్పింది. "కాబట్టి మీరు కొంతన్నా గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఎలాగా" అని అన్న మాట అంది. అంటే నేనన్నాను, దేవుడే ప్రతి దాన్ని సృష్టించిన దేవుడు. ఎవరికి ఏమి కావాలన్నా ఆయన ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. మనకి భయమెందుకు అని అన్నాను. నేనన్నాను, "నీకెన్ని అప్పులున్నాయి" అనంటే, "నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. నాకు అప్పు లేదని చెప్పగలుగుతాను. మీరు చెప్తారా" అన్నా. తను షాకయింది. "ఇప్పటి వరకు అప్పులు లేవా? మీరేమి అప్పు చేయలేదంటే" దేవుడు ఆ అవకాశం నాకు రాలేదు. దేవుడు నన్ను రోజు పోషిస్తున్నాడు. ఆహ్, అలాగే ఇతరులకు పెట్టేవారుగా కూడా నన్ను చేశాడు దేవుడు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. "ఎందుకు ఇలాగ అప్పులవుతాయి సార్ తెలుసు కదా మీకు" అనంది. నేను వివరించాను. "మీరు అనేకులకు చెప్తూ ఉంటారు కదా! మరి ఏంటి సార్" అనంటే నేనన్నాను, "ఒకటి అత్యాస, దురాశకెళ్ళాలి. సుఖంగా బతకాలి. లావిష్‌గా పక్కనోడి కన్నా నేను గొప్పగా జీవించాలి. మంచిగా తినాలి, తిరగాలని అనుకోవటం ద్వారా వచ్చే అమౌంట్ సరిపోదు కదా!
దానికోసం వారేం చేస్తారనంటే అప్పులు చేస్తారు. ఈ అప్పు తీర్చని వేరే చోట నుండి ఇంకొక చోట ఇలాగ అప్పులు చేసుకుంటూ బ్రతకడం ద్వారా వారికొచ్చేటువంటి డబ్బులు సరిపోక చనిపోవడానికి, ఉరి వేసుకోవడానికి, ఏదైనా కాలువలో దూకి చచ్చిపోవడానికి తీర్మానాలు చేసుకుంటా ఉంటారు. చాలా కంపెనీలకు ఇలాగే వారు ఎగ్గొట్టినట్టుగా నాకు గూడా అనేకులు చెప్తా ఉంటారు అని తనతో చెప్పడం జరిగింది. సార్ మరి అలా కాదు కదా! కొంతన్నా సరే సేవింగ్స్ చేసుకోవాలిగా, ఇన్సూరెన్స్ చేసుకోవాలిగా, పిల్లలకి ఏమన్నా మీరు ఫ్యూచర్ ఏమన్నా చేయాలి కదా! అంటే హ్యాపీగా వారిని చదివించుకోగలుగుతున్నాను. నా దేవుడు నాకు అన్నీ సహాయం చేయగలుగుతున్నాడు. నేను అన్నీ చేసుకోగలుగుతున్నాను అని అంటే తను నా దగ్గర ఒక ప్రొఫైల్ పెట్టింది. ప్రొఫైల్ పెట్టి మీకు ఇందులో ఏమి అవసరం నీడ్‌గా ఉన్నాయి అని అన్నది. నాకేం నీడ్ అంటే పాపకి ఎడ్యుకేషన్, బాబుకి ఎడ్యుకేషను. ఆ తర్వాత చిన్న ఇల్లు కట్టుకోవాలి. తర్వాత వృద్ధాప్యంలో ఇబ్బందులు లేకుండా ఉండాలి. అంతే కదా! మనిషికి కావాల్సింది అని అన్నాం. మనిషి జీవితం ఎంతసేపు సార్ అని. ఉండొచ్చు 70, 80 అది కూడా వ్యయ ప్రయాస అని మా మిసెస్ తనతో చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఈ 70, 80 సంవత్సరాల్లో ఏమి జరగకుండానే మీరు హాయిగా ఉంటారా? అనన్నప్పుడు నాకొకటి గుర్తొచ్చింది. ఈ ఫిబ్రవరిలో నేను చాలా సిక్ అయ్యాను. మంచం మీద నుండి లేవటానికి దాదాపు నెలన్నర రోజులు పట్టడం జరిగింది. ఈ వెన్నుపూస ప్రాబ్లమ్ వలన, ఎక్కువ జర్నీ చేయటం వలన, ఎక్కువ సేపు నిలబడటం వలన ప్రాబ్లమ్ అనిపించింది. అయినను ఆపరేషన్ చేయాలని చెప్పినప్పటికిని నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అలాగే నా భార్యను కూడా స్వస్థపరిచాడు ఆపరేషన్ లేకుండా. ఈరోజు ఇలా నడవగలుగుతూ మరలా అనేక వేల కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి దేవుడు నాతో ఉన్నాడు. నన్ను నడిపించే దేవుడు. అందుకని నేనేం భయపడను. నాకేం కావాలంటే నాకంటే ఎక్కువగా ఆలోచించేది నా దేవుడు. ఏదైనా కావాలంటే ఆయన్నే అడుగుతాం కానీ, మీరు డబ్బులివ్వు, నువ్వు సహాయం చెయ్యి వారిని అని నేను ఎవరిని గూడా తొందరపాటుగా అడగను. దేవా! నీవే నాకు తోడై ఉండి నన్ను నడిపిస్తావనంట. అప్పటికి దేవుడు మార్గంలో నన్ను నడిపించుకుంటూ వెళ్తాడు. మరి సేవింగ్స్ చేశారా అన్నాను. నేనేమి సేవింగ్స్ చేయలేదు. నా దగ్గర సేవింగ్స్ ఏమి లేవు అనన్నా. అయినప్పటికీ నేను అనేకులకు పంచేవాడిగానే దేవుడు నన్ను చేశాడను. కనీసం నెలకి కొద్దిగా కూడా సేవింగ్స్ చేయట్లేదా? మరి ఎలాగా రేపొద్దున ఫ్యూచర్‌లో ఫీజులు గానీ, వీటన్నిటికి ఏంటి మీకు అనంటే నేనన్నాను, ప్రతిదానికి దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఆయనే నెమ్మదిపరిచి మనకు కావాల్సిన ప్రతి అవసరతను, అక్కరతను తీరుస్తాడు అని నేను తనకి చెప్పాను. అలాగే వారి దగ్గర కొన్ని పాలిసీలున్నాయని చెప్పింది. రూ. 1,00,000 పాలిసీ ఒకటి చెప్పింది. తర్వాత 7.5 లక్షల పాలిసీ ఒకటి చెప్పింది. ఆ పాలిసీలన్నీ బాగానే ఉన్నాయి కానీ, అవి సంవత్సరానికి 1,00,000 కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఈ లక్షలు కట్టే కన్నా మనము దేవుని సేవలో అవి ఖర్చు పెడితే దేవుడి నామాన్ని ఘనపరుస్తాం కదా! ఇతరులకు ఆయన నామాన్ని గొప్ప చేస్తాం కదా! ఒక్కసారి కూడా వినని వారికి ఈ రూ. 1,00,000 కడితే వారి కోసం వ్యయపరిస్తే దేవుని ప్రేమను వారు తెలుసుకుంటారు కదా! అని ఆలోచన చేసుకున్నాం. ఆ తర్వాత మీరు లక్కీ డిప్‌లో ఉన్నారు. మీరు 2 సంవత్సరానికి 2 సార్లు ఎక్కడికైనా ఎళ్ళొచ్చు. టూర్ ఎళ్ళొచ్చు. 3 రోజుల హోటల్స్, ఫుడ్ అన్నీ మేము ఫ్రీగా ఇస్తాం. అన్నీ వారేదో ప్యాకేజీలు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఆన్ ది డేట్ నిన్నకి నిన్న 1,00,000 కడితే ఇవన్నీ వస్తాయి. లేదంటే ఇవన్నీ రావన్నారు. సరే అయితే నా దగ్గరైతే డబ్బులు లేవు. నేను ఇటువంటి దాంట్లో జారాలని అనుకోవట్లేదు అని నేను వారికి చెప్పాను. అలాగే చెప్పాను మేము కూడా ఇంట్లో మాట్లాడుకోవాలి. మా ఫ్యామిలీగా కూర్చొని అన్నీ డిస్కస్ చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి వాడి దగ్గరికి నాకు ఏమీ లేదు. నేను ఇవి కట్టలేను అని అన్నాను. తర్వాత అక్కడి నుండి బయటకొచ్చేయటం జరిగింది. అవును. మనకి ఈ లోకంలో భూమిలో మనం దాచిపెట్టుకోవడానికి, భూమిలో సమకూర్చుకోవడానికి పరిగెడతా ఉంటాం. కానీ ప్రియులారా, పరలోకమందున్న దేవుడు మన కోసం ఆయన రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచాడు. దాని ధనము నశించిపోతుంది. వెండి, బంగారాలు పోతాయి. ఇయన్నీ చెప్పుకుంటూ వచ్చాను. అయితే ఇంకా తనకి ఇంకేం చెప్పానంటే, సునామీ వచ్చింది గదా! ఏం దాచుకెళ్లారన్నా. మొన్న తుఫాను వరదొచ్చింది గదా! ఏం దాచుకున్నారా అని అడిగా. ఆమెకి అర్థం కాలేదు. అదేంటి సార్ అలాగంటారని. అవును. ఇప్పుడు దాచుకున్నవి వేల కోట్లు, లక్షలకు పెట్టి ఇల్లులు కట్టుకున్నారు. అందులో బంగారము, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఏసీలు అన్నీ పెట్టి మంచి ఇల్లు కట్టుకొని మొన్న తుఫానుకి ఇరిగి కొట్టుకొని ఎళ్ళిపోయింది. కార్లు కొట్టుకొని ఎళ్ళిపోయాయి. జీవితాలు కొట్టుకెళ్ళిపోయినాయి. ఏది శాశ్వతం కాదు.
దేవుడు ఒకడే శాశ్వతం. దేవుడే మనలను విడిపించి నడిపించాలే గాని, ధనమును సంపాదించుకోవడం కోసం పరిగెత్తకూడదు. ఇక్కడ ధనమును కూర్చుకోకూడదు. అవి తుప్పు పడతాయి. మీ మీద సాక్ష్యం పలుకుతాయని బైబిల్ గ్రంథం యాకోబు 5వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియులారా, భూమి మీద ధనమును కూర్చుకొనుట కొరకు మనం ప్రయాసపడొద్దు. దాచుకొనుట కొరకు ప్రయాసపడొద్దు. ఎంత కావాలో అంత దేవుడు మనకిస్తాడు. ఖచ్చితంగా ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, సువార్త ప్రకటించడానికి దేవుని శక్తి, అలాగే డబ్బు, పిల్లలు చదువుకోవడానికి, రక్షణ పొందడానికి ఆయన కృప నిండుగా మనకుంటాయి కాబట్టి, ఈ లోకంలో ఉన్న దానికోసం మనం పరిగెత్తవలసిన అవసరం అయితే లేదు అని నేను అనుకుంటున్నా. కాబట్టి మనం నమ్మకమైన వారిగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతం చేశారు. కాబట్టి మనము భూమి మీద దేవుని కోసం ప్రయాసపడదాం. దేవుని నామాన్ని ఘనపరిచే వారిగా ఉందాం. కాబట్టి ఈ లోకంలో వెండి బంగారాల కొరకు కనిపెట్టి వాటిని సంపాదించుకోవడం కోసం పరిగెత్తొద్దు. మొన్న ఒక అక్క నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, "అన్న, ఇలాగ మీరు ప్రార్థన చేయాలి" అని అన్నారు. "అక్క, ఏమైంది అక్క" అంటే, మాతో పాటు కొలీగు బ్యాంక్ మేనేజర్ ఆయన ఎంతో మంచివాడు. ఆయనకొచ్చిన కమిషన్ కూడా తీసుకోడు. ఇటువంటిది ఒక వ్యక్తి ₹1,00,00,000 వరకు బంగారాన్ని బ్యాంక్‌లో పెట్టి వెళ్ళాడు. అంటే కొన్ని